ఏమైందిరా? ఓనర్ ఫోన్ తీయట్లేదురా. ఒక నిమిషం రా, మళ్ళీ ట్రై చేస్తాను. హలో, చెప్పండి. ఏంటి చెప్పేది? ఇక్కడ మేము షాపింగ్ అంతా చేసేసాం. ఇక్కడ బిల్ పే చేస్తుంటే కార్డ్ పనిచేయట్లేదు. ఏంటి ప్రాబ్లం? అయ్యో నిజమా? ఆయనకి 1కి 10-12 కార్డులు ఉంటాయి కదా, దేనిలో బ్యాలెన్స్ ఉంటుందో లేదో కన్ఫ్యూజ్ అయి ఉంటాడు. వెంటనే ఫోన్ చేసి క్లియర్ చేయమని చెప్పండి. అరే పెద్దోడా ఇటు, లేదంటే మా అకౌంట్కైనా మనీ వేయమని చెప్పండి. చెయ్యొచ్చు కానీ ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, ఇంపార్టెంట్ మీటింగ్స్ లో ఉంటాడు. కాల్ చేసి కార్డు క్లియర్ చేయి, డబ్బులు అయ్యి అంటే చాలా చీప్ గా ఉంటది. మరి ఇప్పుడు మేము ఏం చేయాలి? ఏదోలా మీరే క్లియర్ చేసుకుని రండి. ఉంటా మరి. హలో హలో, ఇప్పుడు ఎలారా పెద్దోడా? పరువు పోతుందే. మన ఫ్రెండ్స్ ఎవరికైనా ఫోన్ చేద్దాంరా. ఫ్రెండ్స్కు ఫోన్ చేస్తే 2000-3000 కన్నా ఎక్కువ ఎవరు ఇవ్వర్రా. ఇంత అమౌంట్ ఎవరిస్తారు? ఎక్స్క్యూజ్ మీ సార్, కస్టమర్స్ అంతా వెయిటింగ్. కార్డు పనిచేయకపోయినా పర్లేదు, ఫోన్ పే, గూగుల్ పే, క్యాష్. ఏంటి మేనేజర్ గారు, ఫ్యూజ్ పర్చేస్ చేసిన మీ కస్టమర్ బిల్ కడతారా కట్టరా? మేమెంతసేపు వెయిట్ చేయాలి? మాకు కొంచెం టైం కావాలి. బిల్ క్లియరెన్స్ వరకు వచ్చాక ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్. ఇంత మాత్రానికి ముందు కడతానని పెద్ద గొడవ ఎందుకు? ఆ బ్యాగ్స్ పక్కన పెట్టండి. అక్కర్లేదండి, ఆ బిల్ నేను పే చేస్తాను. శంకర్ గారు అవసరమా? గౌరీ గారు ప్లీజ్. శంకర్ గారు మీరు ఆగండి, వాటికి నేను పే చేస్తాను. వద్దకి, తీసుకోండి. లేదా బాయ్, రేపు నేను సిటీలో ఉండట్లేదు. సిటీలో ఉండవా? అదేంటి, ఎక్కడికి వెళ్తున్నావు? అది చిన్న పర్సనల్. పర్సనలా? నీకు నాకు మధ్య పర్సనల్ ఏంటి? అసలు ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? ఏంటి అది? నేను అబ్బాయ్, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా ఎవరి పర్సనల్ స్పేస్ వాళ్ళకుంటుంది. అది ఎప్పుడూ డిస్టర్బ్ చేయకూడదు. రాకేష్, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నో ప్రాబ్లం. ఎన్ని రోజులైనా ఉండు, తీరిగ్గా తిరిగేసిరా. ఓకే? జెండే ఏంటి సపోర్ట్ చేస్తున్నాడు? అది అబ్బాయి. ఐఎమ్ సో సారీ రాకేష్. సర్లే, నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళేసిరా. బట్ పండక్కి నువ్వు ఉండుంటే బాగుండేది. పర్వాలేదులే అన్నయ్య, నెక్స్ట్ ఇయర్ రాకేష్ తో కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే రాకేష్, మేము బయలుదేరుతాం. ఎలా? నేను ఇంకా యాక్టింగ్ చేయడం ఒకటే దిక్కా? రాకేష్, ఆర్ యు ఓకే? అబ్బాయి, ఏమైంది రాకేష్? ఎందుకు ఉన్నట్టుండి ఏడుస్తున్నావు? నాకు చాలా బాధగా ఉంది అబ్బాయి. ఏమైంది?
నాకెవరూ లేరని చెప్పాను కదా. చిన్నప్పుడు నన్ను ఒక ఆవిడ చాలా ప్రేమగా పెంచింది. ఇప్పుడు తను చాలా సీరియస్ కండిషన్లో ఉందంట. నన్ను చూడాలనుందని చెప్పి కాల్ చేయించింది. అందుకే వెళ్తున్నా. కానీ నాకు ధైర్యం సరిపోవట్లేదు అబ్బాయి. తనని ఎలాంటి పరిస్థితుల్లో చూస్తానో అని భయంగా ఉంది. భయపడకు రాకేష్, తనకేం కాదులే. ఒక పని చేద్దాం. ఈ పరిస్థితుల్లో నువ్వు ఒక్కడే వెళ్ళడం మంచిది కాదు. నేను నీతో పాటు వస్తాను. అన్నయ్య, రేపు పండగ, మన ఇంట్లో లేకుండా నువ్వు వెళ్ళవేంటి? అకి, పండగ నెక్స్ట్ ఇయర్ కూడా చేసుకోవచ్చు. రాకేష్కి ఇప్పుడు మోరల్ సపోర్ట్ చాలా అవసరం. నేను తనతోనే ఉండాలి. ప్లీజ్ అబ్బాయి, నా కోసం మీరు మీ ఫెస్టివల్ మూడ్ని డిస్టర్బ్ చేసుకోకండి. నేను ఒక్కడే వెళ్తాను. నో రాకేష్, నేను నిన్ను ఒక్కడనే పంపను. మనిద్దరం కలిసి వెళ్తున్నాం, అంతే. అన్నయ్య, అకి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అకి, అక్కి, నేను అక్కితో మాట్లాడతాను.